చేద్దాం అంటూ 8 నెలల కృషితో మంచి ఫలితాలు. ముఖ్యమంత్రి కీలక సమయంలో అలసత్వం కుదరదు, అధికారులు కొత్తగా ఆలోచించాలి. మంత్రులు కార్యదర్శితో సమావేశం నిర్వహించడంలో కొత్త ఉత్సాహం వచ్చింది. 8 నెలల్లో మనం చేసిన పనుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీనికి సమిష్టి కృషే కారణం. ఇది ప్రారంభం మాత్రం, మున్ముందు మరిన్ని ఫలితాలు వస్తాయంటూ ఇప్పుడిప్పుడే పాలన గానిబడుతోంది. కీలకమైన ఈ సమయంలో నిర్లిప్తత, అలసత్వం కుదరదు, వేగం పెంచాల్సిందని అన్ని శాఖల కార్యదర్శులు ఆ పై స్థాయి అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమెరికాలో ట్రంప్ వచ్చా మార్కెట్ పోయే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్ షేక్ బేరుమంటున్న భారత స్టాక్ మార్కెట్. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి మదుపర్లకు 23 లక్షల కోట్ల నష్టం, రోజుకు సగటున 1,00,000 కోట్లకు పైగా లాస్. గత 5 రోజుల్లో 17 లక్షల కోట్ల ఆవిరేంటి. వివాహం విద్యనాశాయాన్ని నానుడు. అదే కోలో ట్రంప్ అధ్యక్షుడైతే స్టాక్ మార్కెట్లో సర్వనాశాయాన్ని ఎన్నికలకు ముందే పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. వారి అంచనాలను ఇప్పుడు నిజమవుతున్నాయి. శ్వేతసౌధంలో అడుగుపెట్టిన రోజు నుంచి ట్రంప్ జారీ చేస్తున్న ఉత్తర్వులు, తీసుకున్న నిర్ణయాలు, విధిస్తున్న సుంకాల దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అలాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మన BSE సెన్సెక్స్ నిఫ్టీ 50 కుదేలై ఈక్విటీ ఇన్వెస్టర్లు 5 రోజుల్లో 16.97 లక్షల కోట్లు నష్టపోయారు. 22 రోజుల్లో 23 లక్షల కోట్లు ఆవిరైపోయాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నెయ్యి